మీరు ఇప్పుడు మనం ఎందుకు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామని. అంటే ఇది మేమైతే అసలు అనుకోవాలి, మేము ఇక్కడ నుంచి వెళ్తామని, 8 సంవత్సరాలు ఇక్కడే ఉంటాము అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చింది మేము. కానీ అది మన చేతుల్లో లేదు కాబట్టి సరే ఇంకా అది ప్రమోషన్ రావడం. ఇక్కడ నుంచి ఫస్ట్ ప్రకాష్ సార్ అయితే ఇక్కడే రిటైర్మెంట్ ఇక్కడే జరుగుతుంది సార్. నాకు మన దగ్గరే ఉంటాను, బాగా మనందరం కలిసి మీరందరూ ఉండాలి సార్, నాకు ఇబ్బంది లేదని అన్నాడు. నన్ను ఎన్నోసార్లు అంటుండేవాడు. సార్ కూడా మాకంటే ముందు సార్కి వచ్చిన ప్రమోషన్ ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ మేము పోయిన నవంబర్ 1వ తేదీ నేను వెళ్తాం జరిగింది కౌన్సిలింగ్. 2వ తేదీ ఇక్కడ నుంచి రిలీవ్ అయ్యింది. నేను ఇక్కడ నుంచి మా మండలం, సొంత మండలం, ఓపాడు మండలంలో పెదపట్టపాలెం అని హై స్కూల్. అది నేను అంతకుముందు 8 సంవత్సరాలు ఇక్కడికి రాకముందు అక్కడే పనిచేసింది. 8 ఏళ్ళు నాకు ఊరి దగ్గరే కాబట్టి ఆ 8 సంవత్సరాలు కూడా నేను అక్కడే పనిచేసాను. బాగానే అంతా సర్వీస్ బాగానే ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్ కూడా చిన్న స్కూల్ అయినప్పుడు కూడా ఇది బాగా ఉండింది అన్నమాట. అంటే పిల్లలు కూడా బాగా మంచి పిల్లలు, బాగా చదివే పిల్లలు, వీళ్ళకి ఏదో ఒకటి మనం చెప్పాలని చెప్పే ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఏదో మాకు చేతనైంది పూర్తిగా మనం న్యాయం చేయకపోయినా అంతవరకైనా ఈ సారు మనోళ్ళు స్టడీ అవర్స్ పెట్టినప్పుడు కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇంటికాడ ఇబ్బందులు అయితే ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఈ స్కూల్కి అట్లానే వాళ్ళు మళ్ళీ మనం ఒక పని జరిగేటప్పుడు మళ్ళీ మనం దాన్ని కాదు సార్ అనేది ఉండకూడదు కాబట్టి ఏ ఇబ్బందులు సరే అలాగే సార్ మనం చేద్దామని ఎట్లా మన ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చాము. ఈ 2 సంవత్సరాల నుంచి బాగానే జరుగుతూ వచ్చింది. తర్వాత ఇంతలోకి సారు ప్రకాష్ సారు ఇక్కడ నుంచి బదిలీ అవ్వడం. ఆ సార్ వెళ్ళినప్పుడే ఇక్కడ ఏదో ఒకటి లోటు అనేది ఒక లోటు జరిగింది అనుకున్నాం. అంతలోకి మళ్ళీ మేము ఎంత మూడు జరిగింది. సరే ఏదేమైనప్పుడు కూడా వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు, వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళు వస్తుంటారు. ఇదంతా ఒక స్కూల్ అనేది ఇదంతా ఇప్పుడు జరిగేటువంటిదే. మాకంటే కూడా మంచి బాగా చదువు చెప్పే ఉపాధ్యాయులు వస్తూ ఉంటారు. అంటే మనమే బాగా చెప్తామని మనం ఇప్పుడు అనుకోకూడదు. మాకంటే మంచిగా చెప్పే టీచర్లు కూడా వస్తారు. మీరేం చేయాలంటే మీరు బాగా చదవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. మంచి పేరు తెచ్చుకొని మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. అప్పుడే మీరు నిజంగా మమ్మల్ని మీరు గౌరవించినట్టు అన్నమాట. అలాంటి సార్ వాళ్ళు మేము ఇప్పుడు కూడా చెప్పుకొని ఉంటాం. మా చిన్నతనంలో టీచర్స్ ఎవరు మాకు బాగా తెలియదు, మాకెవరు బాగా చెప్పింది, మాకు ఫలానా లెక్కలు సార్ బాగా చెప్పేవాడు అనుకుని మేము మా ఫ్రెండ్స్ని అనుకున్నప్పుడు మేము చెప్పుకొని ఉంటాం. మాకు తెలుగు సారు అప్పుడు ఇట్లా చెప్పేవాడు, మనకి బాగా చెప్పేవాడు సారు. ఆయన చెప్పట్టే కదా ఈరోజు నేను ఆ పోస్ట్లోకి వెళ్ళాను అని నేను కొంతమంది చెప్తా ఉంటాను. అంటే ఇదంతా ఏంటంటే మీలో ఉంటుంది. నేను చెప్పేది ఒక 50%, మీరు నేర్చుకోవాల్సింది మేము చెప్పేది 30%, మీరు ఇంకా చదవాల్సింది 70% చదవాలి. అప్పుడే మీకు నిజంగా మేము చెప్పింది మీరు గుర్తుపెట్టుకొని బాగా మంచి చదువుతారు. దానికి కూడా ఒక ఉపయోగం అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఇక్కడి నుంచి మేము వెళ్తాం అనేది జరిగింది. కానీ నాకు ఒక ప్రమోషన్ వచ్చిందనే కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నాకు ఆరోగ్యం సడన్గా ఆ రోజు ప్రమోషన్ తీసుకున్నాను, తెల్లారాలకి నాకు ఫీవర్ వచ్చింది. నేనైతే అక్కడ కూడా తెలియదు నాకు ఇది ఇట్లా జరుగుద్దా. అంటే ఆనందం అనేది నేను ప్రమోషన్ కోసం ఎంతో అంటే వస్తే మంచిది ఎంతో ఇదిగా ఉండేవాడు. అలాంటిది ఒక్కసారిగా నాకు జరిగినటువంటి ఈ ఆరోగ్యం దెబ్బతినటంతో ఈ ప్రమోషన్ అనేది మన జీవితం అంటే ఎంతో ఉంది, ఇదేముంది అనేది అనిపించింది అన్నమాట. అంటే మనకు ఆరోగ్యం అనేది ముఖ్యం, దాని తర్వాత ఏమైనా కదా. కాబట్టి మనం అన్నీ ఆరోగ్యం అంటే ఆహారం కానీ మనం తినే అన్నీ కూడా మంచి ఉన్నప్పుడే మనం చదువు కూడా మనకి ముందుకు వెళ్తుంది. ఆరోగ్యవంతం ఉంటేనే కదా మనమైనా ఏదైనా చేయగలిగేది. కాబట్టి మీరు కూడా మంచి మంచి అలవాట్లు, మంచి లక్షణాలు నేర్చుకొని మీరు బాగా మంచి పౌరులుగా తయారవ్వాలని, అదేవిధంగా ఇప్పుడున్న సార్లు కూడా ఉన్నారు, ఉంటారు, వెంకటేశ్వర సార్ కానీ
డాక్టర్ రమేష్ సారు, మన శ్రీనివాస్ సారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ స్కూల్ గురించి ఏదో ఒకటి చేద్దామని ఇవ్వలే. కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదువుకోండి. ఇంకేదైనా అవకాశం ఉంటే మళ్ళీ మేము ఈ స్కూల్కి వచ్చినా చెప్పలేము, రావచ్చు కూడా. అది మన చేతులు లేదు కాబట్టి నేను ఎట్లా వెళ్ళామో మళ్ళీ ఎట్లనే రావచ్చు కూడా. అవకాశం ఉంటే వస్తాము, వచ్చి మళ్ళీ ఏదన్నా. మాకైతే అసలు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు బాధగానే ఉంటుంది. ఒక్కసారి మీరు అందరూ గుర్తుకు వస్తుంటారు, రమేష్ సార్ కానీ సార్ మీరందరూ కూడా. ఇక్కడ ఉంటే ఏంటంటే ఫ్రీగా మేము 15 మంది స్టాఫ్ ఉంటాం. 15 మంది స్టాఫ్ ఉన్నా కానీ ఇంత ఆప్యాయంగా మేము అక్కడ ఉండలేము. ఎందుకంటే టైంకి వెళ్తాం, 10 గంటల స్కూల్కి 9:30 వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినాక ఏమంటే ప్రేయర్ జరుగుద్ది, అయిపోగానే ఎవరి పీరియడ్ వాళ్ళు టైం టేబుల్ ప్రకారం వెళ్తూ ఉంటారు. ఇంకెవరు ఉండరు. లేదర్ పీరియడ్లో ఉన్న ఒక్కరమే కూర్చొని ఉంటాం, ఇసుగు పడుతూ ఉంటాం. అంటే ఏదైనా చదువుకోవడం ప్రిపేర్ అవ్వచ్చు, కానీ అయినా కానీ ఇంత ఇదిగా అనిపించదు అన్నమాట. ఈ పిల్లలతో ఉండటం కానీ ఇదంతా లేదు. కాబట్టి మళ్ళీ కూడా వచ్చిన అవకాశం ఉంటే మళ్ళీ వస్తాను నేను తప్పకుండా. మీరు మేము వచ్చినా రాకపోయినా మీరు బాగా చదవండి. మంచి మంచి తెలివితల పిల్లలు ఉంటారు కొంతమంది ఎక్కారు. అశ్విత ఇలాంటి వాళ్ళు వాళ్ళైతే అసలు ఇంత తక్కువ మందిలో కూడా మంచి క్లవర్ స్టూడెంట్స్ అన్నమాట. అలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళకి కానీ అవకాశం దొరికితే మంచి అంటే అన్నింటిలో కూడా స్కిల్స్ ఉన్నాయి వాళ్ళు. బొమ్మలు గీయడం కానీ, రాయటం కానీ, చదవటంలో కానీ, అయితే A to Z. కాబట్టి మీలోనే ఇంత మంచి పిల్లలు ఉన్నప్పుడు మీరు దాన్ని ఉపయోగించుకొని బాగా చదవండి. చక్కగా చదివి మంచి పిల్లలుగా మళ్ళీ మేము మీకు ఎప్పుడైనా కనిపించినప్పుడు ఫలానా ఏం చేస్తున్నారు మీరు అడిగినప్పుడు, సార్ నేను ఫలానా దాంట్లో చేరాను సార్, ఈ విధంగా చేస్తున్నాను సార్ అని చెప్తే అది మాకు అంతకంటే ఇంకా మాకు కావాల్సింది ఏమి ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ఈ చెప్పినటువంటి మాటలు, సారులు చెప్పిన మాటలు కానీ నేను చెప్పినవి కానీ అన్నీ గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవడం ఒకటే కాదు, దాన్ని మళ్ళీ మీరు అమలు చేసుకోవాలి. అంటే మనం సార్ వాళ్ళు ఏం చెప్పారు అనేది మర్చిపోకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇవన్నీ గుర్తుంచుకొని వీటిని మీరు తప్పకుండా కనీసం చెప్పిన దాంట్లో ఒక 10%, 20% మీరు కానీ పాటించారంటే చాలు, దాని నుంచి ఏముండదు. కాబట్టి బాగా చదవండి. చదివే మనకు ముఖ్యం. చదువుకొని మంచి ఏదో ఒకటి మీరు ఒక మంచి స్థానంలో ఉండాలని నేను కోరుకుంటాను. ఇంకెందుకంటే నేను చెప్పాల్సింది ఏం లేదు, సార్ వాళ్ళు దాదాపుగా అన్నీ చెప్పేశారు. కాబట్టి మీరు మాకు ఈ ప్రమోషన్ వచ్చినందువలన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మన హెడ్ మాస్టర్ గారికి కానీ, వెంకటేశ్వర సార్, రమేష్ సార్కి, వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. మీరు ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలంలో నేను కానీ మీరు కానీ కొంచెం మనకి ఆగస్టు 15 ఏ రోజు అది స్వాతంత్ర దినోత్సవం, జనవరి 26 రిపబ్లిక్ డే. మొన్న పోయింది నవంబర్లో బాలల దినోత్సవం 14వ తేదీ. మనకి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ మనం ఇంత సుదీర్ఘంగా కూర్చొని ఏదైనా సరే మీ గురించి అంటే మీకు చెప్పిన విద్యాబుద్ధులు, చదువు, మీ క్రమశిక్షణ అలవాట్ల గురించి కానివ్వండి, అదేవిధంగా మీతో మాకున్న అనుబంధాల గురించి కానీ నేనైతే ఈ 2-3 సంవత్సరాల నుంచి ఇంత సాగు జరిగిన సందర్భంగా చూడలేదు కార్యక్రమం. కాబట్టి కొంచెం ఎక్కువసేపు జరుగుతూ ఉన్నట్టు మీకు ఓపిక కూర్చొని వింటున్నారు. ఈ జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా 7వ తరగతి వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ ఉండరు, వెళ్ళిపోతారు. వేరే హై స్కూల్కో లేదా గురుకుల పాఠశాల పాటు వెళ్ళిపోతారు. అక్కడ పోయిన తర్వాత మీరు ఇంకా కొంచెం పరిపక్వత వస్తుంది. వయసుతో పాటు పరిసరాలు కూడా అబ్జర్వ్ చేస్తారు. మాలాంటి ఉపాధ్యాయులు అనేక మందిని చూస్తూ ఉంటారు. మా మాటలే మనసులో ఉంచుకోవాలి. మా మాటలు, మా ప్రవర్తన, మేము ఏం చెప్తున్నాం అనేది ముఖ్యంగా మీరు ఉన్నారు ఒక 5-6 మంది పిల్లలు గుర్తుంచుకోవాలి. కాబట్టి మీతో ఉన్న అనుబంధాన్ని మన తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి ప్రమోషన్ మీద పోయినటువంటి మురళీ సార్ గారు చెప్పారు. అది మీరు అర్థం చేసుకొని తెలుగు చక్కగా చదువుకుంటే సార్కి తృప్తి మిగులుతుంది. మీరు కూడా ఆయన గౌరవించినట్టు అవుతారు. అవునా కదా? ఎందుకని ఉన్నంతకాలం మీకు ఎలాంటి లోపం లేకుండా తెలుగుని స్పష్టంగా చెప్పగలిగారు, వ్యాకరణంతో సహా. కాబట్టి మనం అందరమే ఆయన గౌరవించినట్లే. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా మన హిందీ ఉపాధ్యాయురాలు శైలజమ్మ గారిని కూడా 2 మాటలు మీతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను.
గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులు వారికి నమస్కారాలు. తర్వాత ఇక్కడ స్కూల్కి వచ్చి నేను దాదాపు 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అయితే ఇంకా కొంచెం నవంబర్ అంటే ఏప్రిల్ నుంచి ఒక 5-4 మంత్స్ ఎక్కువ అయిపోయింది. తర్వాత వస్తుంది సార్. ఏంటంటే ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఎక్కువగా జెంట్స్ స్టాఫే సార్, అందరూ జెంట్స్ స్టాఫ్, నేను ఒక్కదాన్నే ఇక్కడ అన్నట్టు. తర్వాత అదేవిధంగా అది వరకు చేసిన స్కూల్లో కూడా అంతా సార్ వాళ్ళే, నేను ఒక్కదాన్నే అమ్మాయిని. నాకు చాలా అక్కడ కానీ ఇక్కడ కానీ ఎలా ఉన్నారంటే పూర్తిగా సహకరించారనమాట. నాకు స్కూల్ రోజు వెళ్తున్నాను అంటే ఏ ఇసుగు కానీ ఈరోజు వెళ్ళబుద్ధి కాదు అట్లా అనిపించేది కాదు. ఎందుకంటే ప్రతిరోజు నాకు ఏదో ఒకటి కొత్తగా ఏదో చెప్పాలనిపిస్తుంది. స్కూల్ నాకు బోర్ కొట్టేది కాదు. అంటే చదువుకునేటప్పుడు కూడా నాకు అలాగే అనిపించేది. వచ్చినా రాకపోయినా చదువు రోజు సంచిని తగిలించుకొని వెళ్ళేదాన్ని. నాకు అదొక హ్యాబిట్. ఇంకా అత్యవసరమైన సందర్భంలో స్కూల్కి వెళ్ళకుండా ఉండేదాన్ని. కానీ అలా నేను ఇక్కడ నా బాధ్యతలు చేయాల్సినందుకు సార్ వాళ్ళు చాలా కోఆపరేటివ్గా సహకరించారనమాట. అంటే మనం పాఠం చెప్పాలి అని అంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాంటివి నాకు ఇక్కడ ఉన్నంత వరకు ఏమి రాలేదు. యాజ్ ఎ మా ఫ్యామిలీ లాగే అనిపించేది. సార్ వాళ్ళందరూ కూడా నాకు మా బ్రదర్స్ లాగే అనిపించేవాళ్ళు. అందువల్ల నాకు ఏమి కొత్తగా అనిపించేది కాదు. ఎవరు వచ్చినా పాతగానే అనిపిస్తుంది. చక్కగా మాట్లాడేస్తాము. ఎటువంటి కొత్తదనం అనేది నాకు అనిపించదు. అదేందో అది నాకు వీక్ పాయింట్. మాట్లాడేస్తానే అలాగే ఉంటాము. అదేవిధంగా సార్ వాళ్ళు కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. తర్వాత పోతే మీరు పిల్లలు బాగా చదువుతారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడాను మీరే గుర్తొచ్చారు. అప్పుడప్పుడు గుర్తొచ్చారు. కొంచెం నేనేం ఎక్కువ బాధపడేదాన్ని కాదు. ఏ విషయాలకి అంత బాధపడను. తర్వాత 6 ఏళ్ళు అయింది కదా, కొంచెం మీరు నాకు బాగా దగ్గరగా అయిపోయారు. మళ్ళీ ఏంటంటే చిన్నపిల్లలతో ఉన్నంత సంతోషం మనకెక్కడ దొరకదు. ఈ 6 ఏళ్ళు మనస్ఫూర్తిగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ చిన్నపిల్లలు ఏంటంటే కల్లా కప్పటం లేదు, అబద్ధాలుగా మాట్లాడరు, ప్రవర్తించరు అనమాట. అదేంటంటే ఉన్నది ఉన్నట్టే. ఆ ఉన్నది ఉన్నట్టే అనేది అందరికీ నచ్చుతుంది. కాబట్టి మీరు నాకు చాలా చాలా బాగా నచ్చారు. మిమ్మల్ని నేను మర్చిపోలేను. గుర్తు వస్తూనే ఉంటాను. నిజంగా సార్ వీళ్ళు నాకు టానిక్ లాగే అనిపిస్తారు. ఏంటంటే మన ఇంట్లో కానీ ఎక్కడ బాధలు నాకు ఈ 6 ఏళ్ళలో నాకు అనిపించేది కాదు. ఏదన్నా ఉన్నా కూడా అంతవరకే. మీరు నాకు చాలా బాగా నచ్చారు. పోతే ఇంకా తప్పదు, ఆ సందర్భం కాబట్టి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత సార్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. నా డ్యూటీ నేను సరిగ్గా నెరవేర్చగలిగాను అంటే ఖచ్చితంగా అందరూ సహకరిస్తేనే చేయగలం అనమాట. నేను మీకు ఏదైనా చెప్పగలిగాను, ఇంత బాగా మీరు చదువుకోగలిగారంటే వాళ్ళు అక్కడ నాకు సహకరించకపోతే నేను చేయలేను. ఆ పని వర్కౌట్ అంత రాదనమాట. మీరు బాగా చదవగలరు, చదువుతారు. నేను నాకెంత వచ్చిందో మీకు అంతవరకు మీలో ఉన్న ఒక శ్రమని గుర్తించి ఎప్పుడు కామ్గా ఉంచేదాన్ని కాదు. ఏంటంటే అలా ఏదైనా చెప్పకపోతే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళ టైం వేస్ట్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. కాబట్టి నేను శక్తి ఉన్నంత వరకు చెప్పాను. మీరు కూడా చక్కగా చదివారు. తర్వాత బాగా చదువుకోండి, అదే మీ దగ్గర మేము ఆశించేవి. కాబట్టి సార్కి ఈ అవకాశం ప్రధానోపాధ్యాయులు గారికి నమస్కారం. ఇప్పుడు
ఇక్కడ నుంచి మీకు చక్కగా హిందీ అక్షరాలు, ముఖ్యంగా అక్షరాలు కూడా పదాలు మేడం గారు చెప్పారా లేదా? బాగా హిందీ అందరూ చదువుతారు బాగా, అవునా కాదా? మరి మీ అక్కడ పోయిన మిమ్మల్ని గురించి మేడం గారు బాధపడుతూ ఆలోచిస్తుంటే మేడం గారు ఇక్కడ నుంచి మారిపోయినందుకు, సారాలు పోయినందుకు మీకు బాధగా ఉందా లేదా? చెప్పగలండి. ఇప్పుడు మాలాగా టీచర్లు వాళ్ళ స్థానంలో కొత్త సార్లు వచ్చినా కూడా మన సారంలాగా చెప్పలేరు, మన సారంలాగా. కాబట్టి మీరు సారాలని చక్కగా చదివి వాళ్ళు గుర్తించుకుంటూ వాళ్ళని వాళ్ళ గౌరవాన్ని పెంచాలి. ముఖ్యంగా తెలుగు, హిందీ. సారు మేమంటే మేమంతా లెక్కలు కామన్గా చెప్పేవాళ్ళం కాబట్టి మాయ్ వెరీ గుడ్. తర్వాత మనం ఇప్పుడు సారు మేడం గారిని సన్మానిస్తాము. ఈ కార్యక్రమంలో 5 నిమిషాలు ఒకేసారి అయిన తర్వాత సరే 5 నిమిషాలు 10 నిమిషాలు మనం గౌరవప్రదంగా సారు మేడం గారిని అయ్యా మెట్లు ఎక్కడైనా సార్ చెప్పేదేనండి. ఏమే తెలుసు వెళ్తా వెళ్ళు, వెనక్కి వెళ్ళు, జరుక్కో. ఓకే సార్. నేను ఏమి వెళ్ళాను తెలుసా? పాడు కంగ్రాచులేషన్స్ మేడం గారు.
పెట్టుకుంటే ముచ్చట పెట్టుకోండి మేడం, ఇష్టం అదే ఉందంటే దర్శనం అంటారు. ఓకే పిల్లలు ఏదైనా ఫోటో తీసుకున్నారంటే పిలుస్తాం. సార్ నా వస్తుంది సార్, ఎంతమంది అయినా వస్తుంది. వయసు పెద్దోళ్ళు అయిపోయా ఉన్నట్టు. ఇద్దరు ఉండి అవ్వకూడదు ఉండదు. ఇట్లా ఇట్లా ఉన్నా వస్తుంది సార్. స్టోర్ చేసి మరి పెట్టుకోండి. ఉన్నాయి సార్, చేస్తాం అంతే. లైన్ ఉండాలి, లైన్ ఉండాలి. నుంచో వాళ్ళ మధ్యలో నుంచో. అదే నేను మీరు ఉన్నాను సార్. హోటల్ బాగా తీసుకోవాలి. ఫోటో బాగా తీసుకోవాలి. తీయలేరు సార్. వస్తే తీరేదా? ఏమై తీసుకోలే. చూపించు మీరు అమ్మాయి చూడమ్మా. ఇది వీడియో రన్ అవుతుంది. వీడియోనా? వీడియోలోనే ఫొటోస్ వస్తుంది. అటైతే అది ఎట్లా తీయాలా? ఇది క్లిక్ చేసుకుంటాం. అది క్లిక్ చేసేసాలా? లేదా ఫొటోస్ తిని ఫోటోలు విడిగా తీస్తాను. సరే సరే, అది పట్టుకోమ్మా, అది పట్టుకో. వదిలే వెళ్ళు, నేను చెప్తాను. ఎందుకు సార్, నేను అవసరం లేదు దానికే ఉంది. ఫోటో